మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. हमारे प्रभु यीशु मसीह के नाम से आप सबको जय मसीह की। అందరూ బాగున్నారా? सब लोग ठीक है? ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. हम प्रार्थना करके इस प्रोग्राम को शुरू करेंगे। ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు. प्यारे पिता हम धन्यवाद करते हैं। ఈ చక్కని సమయాన్ని అనుగ్రహించి మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు. एक सही समय आपने हमें दिया ताकि हम आपके वचन से मनन कर सके। ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. इस समय आप हमसे बातचीत कीजिए, మమ్మల్ని బలపరచండి. हमें मजबूत कीजिए, నీ రాజ్యము కొరకు సిద్ధపరచండి. आपके राज्य के लिए प्रभु हमें तैयार ఈ कीजिए। సమయంలో మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటుండగా इस समय जब हम अपने आप को आपके हाथों में सौंपते हैं, మమ్మల్ని బలపరచమని हमें मजबूत बनाइए। యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ये छोटी सी विनती यीशु के नाम से मांगते हैं, ఆమేన్. आमीन। మంచిది ప్రియులారా, ఈ రోజు మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనాన్ని ధ్యానం చేద్దాం. अच्छा है मेरे प्रियो, आज का वचन के लिए मत्ती रचित सुसमाचार उसका 13 अध्याय 22 आयत को हम पढ़ेंगे। ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. जो झाड़ियों में बोया गया ये वो है जो वचन को सुनता है पर इस संसार की चिंता और धन का धोखा वचन को दबाता है और वो फल नहीं लाता। ఇక్కడ మనము విత్తువాని ఉపమానాన్ని చూస్తూ ఉన్నాం. यहाँ पर हम बीज बोने वाले की उपमानों के बारे में जानते हैं, दृष्टांत के बारे में। అందులో ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనం గురించిన భావం ఇది. यहाँ पर जो झाड़ियों में बीज बोया गया है उनके बारे में बताया जा रहा है। చూడండి ప్రియులరా, देखिए मेरे प्रियो, ఒక వ్యక్తి మనం చూస్తూ ఉన్నాం. एक व्यक्ति को हम देखते हैं, అతను వాక్యాన్ని వింటున్నాడు, वो वचन को सुन रहा है కానీ అది అతనిలో ఎటువంటి ప్రభావం చూపటం లేదు. लेकिन उसके जीवन में कोई प्रभाव नहीं नजर आ रहा है। దాని ద్వారా ఎటువంటి ప్రయోజనం అతను పొందుకోవటం లేదు. उसके द्वारा जो प्रयोजन उसको मिलना चाहिए वो प्रयोजन उसको नहीं पा रहा है। ఎందుకనంటారు? क्यों मेरे प्रियो? వాక్యం ప్రభావం గలది కదా, वचन तो प्रभावशाली है ना, అది బ్రతుకుల్ని జీవితాన్ని మార్చేది కదా. वो जिंदगी को बदलता है ना। వాక్యం వింటున్నప్పుడు ఎందుకని తనలో కార్యం జరగటం లేదు? वचन सुनने के बावजूद भी उसके जीवन में कार्य क्यों नहीं हो रहा है? ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులరా, यहाँ पर हम देख रहे हैं అక్కడ ఆ వ్యక్తి ఐహిక విచారము చేత ధనమోహము చేత శోధించబడుతూ ఉన్నాడు. यहाँ पर ये व्यक्ति संसार की चिंता और धन की धोखा की वजह से पीड़ित हो रहा है। ఇతను ఎంత వాక్యం వింటున్నాడో ये व्यक्ति जितना वचन को सुन रहा है అంతకంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. उससे ज्यादा दुनिया से संसार की बातों से प्यार कर रहा ఈ है। లోకాన్ని సంపాదించుకోవడానికి ఆత్రత పడుతూ ఉన్నాడు. इस संसार की बातों को कमाने के लिए वो बहुत जागरूकता है। ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులరా, यहाँ पर हम देख रहे हैं मेरे प्रियो, ఈ వ్యక్తి వాక్యమును అనుసరించుట కంటే ये व्यक्ति वचन को सुनकर उस पर चलने से ज्यादा లోకమును అనుసరించుటకు ఎక్కువ సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. संसार की बातों पर चलने के लिए ज्यादा खुश है। అందుకని ఇతనిలో వాక్యము నిలిచి ఉండలేకపోతా ఉంది. इसलिए उसके अंदर वचन कार्य नहीं कर पा रहा है। ఇతను వాక్యం మీద తన జీవితాన్ని కట్టుకోవడానికి ఆసక్తి కనబరచడం లేదని మనం అర్థం చేసుకుంటూ ये ఉన్నాం. वचन की नींव पर अपनी जिंदगी को बनाना नहीं चाहता है। ఈ రోజున ప్రియులారా, आज के दिन मेरे प्रियो, వాక్యము మీద మన జీవితాన్ని మనం కట్టుకోవాలి. वचन की नींव पर हम अपने जीवन को बनाना चाहिए। వాక్యము మన జీవితాన్ని మార్చేది, वचन हमारा जिंदगी को बदल देता है। కానీ ఈ లోక సంబంధమైనవి ఏవి కూడా మన బ్రతుకులను మార్చలేవు. लेकिन संसार की कोई भी बात हमारा जिंदगी को बदलाव नहीं ला सकता। ఈ రోజున మనం చూస్తున్నాం, आज का दिन हम देखते हैं చాలా మంది ప్రజలందరూ కూడా कई लोग कई प्रकार के లోకము వెంబడిపోతూ ఉన్నారు. संसार की बातों के पीछे है। ఇంగ్లీష్ లో మనం మాట్లాడుకుంటే ట్రెండ్ ఫాలో అవుతున్నారు ప్రియులారా, अगर इंग्लिश में कहा जाए तो ट्रेंड को फॉलो कर रहे हैं, కానీ దేవుని వాక్యాన్ని కాదు. लेकिन परमेश्वर के वचन को नहीं। మనం వెంబడించాల్సింది యేసుని. हम जिसके पीछे करना चाहिए वो है यीशु मसीह। కానీ ఈ రోజున లోకాన్ని, లోక సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాల్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు, దాన్ని మాత్రమే జరిగిస్తున్నారు. लेकिन आजकल की दुनिया में लोग संसार की बातों पर, संसार की चालों पर चलना ज्यादा पसंद कर रहे हैं। ఈ లోకాన్ని తెలుసుకున్నంతగా దేవుని గురించి తెలుసుకోలేకపోతున్నారు. इस संसार की बातों को जितना ज्यादा जानते हैं उससे काफी कम परमेश्वर के बारे में जानते हैं। అందుకే వారు దేవుని కార్యాలని చూడలేకపోతున్నారు. इसलिए वो परमेश्वर के कामों को अपने जीवन में नहीं देख पा रहे। ఈ రోజున మనం ఏ విధంగా ఉన్నాం? आज के दिन हम कैसे हैं? అందరిలాగా ఉన్నామా? क्या हम सभी उनमें जैसे? చాలా మంది లోకాన్ని అనుసరిస్తున్నట్టుగా మనం కూడా లోకాన్ని అనుసరిస్తున్నామా? जो लोग संसार की बातों के पीछे कर रहे हैं, क्या हम भी उन्हीं के साथ है? దేన్ని లోకం సంపాదించుకోవాలని ఆశపడుతుందో దాన్ని నీవు కూడా సంపాదించుకోవాలని ఆశపడతా ఉన్నావా? क्या संसार जिस चीज को पाना चाहता है आप भी उसी चीज को पाने के लिए तड़प रहे? యేసును
సంపాదించుకోవాలనుకుంటున్నావా? या यीशु को प्राप्त करना चाहते हो, లోకాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నావా? या संसार को प्राप्त करना चाहते हो? యేసుకు సంబంధించిన దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నావా? यीशु से संबंधित उस परमेश्वर के राज्य में सहभागी होना चाहते हो, లేక ఈ లోక సంబంధమైనటువంటి వస్తు వాహనాలు సంపాదించుకోవడానికి ఆశపడుతున్నామా? या फिर संसार की बातों में यानी गाड़ी या धन के पीछे दौड़ रहे हो? ఇక్కడ మనం చూస్తున్నాం, यहाँ पर हम देखते हैं ఈ వ్యక్తి అయితే నిష్ఫలుడైపోయాడు. ये व्यक्ति के अंदर कोई फल नहीं है मेरे प्रियो। మనం కూడా ఏ ప్రయోజనం లేని వ్యక్తులుగా మనం మారిపోతామేమో. हम भी किसी प्रयोजन की बात नहीं, हमारे अंदर ऐसा हम बन जाए, మనము ఫలించాలని ఆశపడుతూ ఉన్నట్లయితే, हम फलवंत होना चाहते हैं तो మనలో ఉండకూడనటువంటి వాటిని గ్రహించి వాటిని బయటికి నెట్టివేయాలి ప్రియులరా. हम लोगों को वो करने की जरूरत है जो हमारे अंदर नहीं होना चाहिए, उनको पहचान कर उखाड़ कर फेंकना है। మనలో ఏమి ఉండాలో వాటిని మనం సంపాదించుకోవాలి ప్రియులరా. हमारे अंदर क्या होना चाहिए उसको हमें कमाना है। దేనికి విలువ ఇవ్వాలో, जिस चीज के लिए हम वैल्यू देना है, దేనికి ప్రాధాన్యత ఇయ్యాలో, जिसको प्रामुख्यता देना है, प्रायोरिटी देना है, ఖచ్చితంగా వాటికి విలువలు ప్రాధాన్యతలు ఇయ్యాలి ప్రియులరా. सही में उन चीज को प्रायोरिटी देना है, प्रथम स्थान देना है, ప్రథమ స్థానాన్ని ఇయ్యాలి ఖచ్చితంగా. प्रथम स्थान हम उसको देना चाहिए। ఒక ఉదాహరణ ధ్యానం చేద్దాం ప్రియులరా. एक उदाहरण को मान करेंगे। ఒక చెట్టును కొనుక్కొచ్చి తీసుకొచ్చి మన తోటలో పెట్టుకున్నాం. एक पेड़ को खरीद कर अपने बगीचे में उसको लगा दिया, पौधे को। ఆ తర్వాత దాన్ని చక్కగా చూసుకుంటున్నాం. उसको हम अच्छी तरह से देखभाल कर रहे हैं, ఎదుగుతా ఉంది, वो बढ़ रहा है। దాన్ని చూసి సంతోషిస్తూ ఉన్నాం. उस चीज को देखकर हम बहुत खुश हो रहे हैं। కొన్ని రోజులు అయిన తర్వాత దాని మీద ఆసక్తి పోయింది. कुछ दिनों के बाद उसके ऊपर बिल्कुल मन नहीं जा रहा है, దాన్ని వదిలిపెట్టేశాం. उसको हमने छोड़ दिया। ఆ సమయంలో దాని చుట్టూ అనేక రకాలైనటువంటి పిచ్చి చెట్లు, ముళ్ళ చెట్లు మొలుస్తాయి. उस वक्त उसकी बगल अगल में क्या होगा, अलग अलग प्रकार की झाड़ियां फैल जाएंगी। ఆ తర్వాత దాన్ని చూసినప్పుడు, उसके बाद उसको देखेंगे तो అరే నేను పెట్టినటువంటి చెట్టు చాలా ఖరీదైంది, अरे जो मैंने पौधा लगाया वो बहुत महंगा पेड़ है, ఆ తర్వాత అది చాలా ప్రయోజనకరమైంది, उस पौधे का कई सारे फायदेमंद है, నేను దాన్ని పట్టించుకోవట్లేదు, लेकिन मैं उसको ध्यान नहीं दे रहा हूँ उसके प्रति, అందుకే దీని చుట్టూ ముళ్ళ పొదలు వచ్చేసాయి. इसीलिए इसकी सारी तरफ से झाड़ियां फैल गई। ఆ తర్వాత దాన్ని ఇంకా పట్టించుకోకపోతే ఇంకా భయంకరమైన పరిస్థితి వస్తుంది. अगर अभी भी मैंने उस पर ध्यान नहीं दिया तो क्या होगा, भयानक स्थिति आ जाए। అందుకే ఆ మొక్కలని, ఆ పిచ్చి మొక్కలన్నీ, ముళ్ళ మొక్కలన్నిటిని నేను పీకేస్తానని ఆశించాలి. इसीलिए उन झाड़ियों को निकाल कर या उखाड़ कर फेंकने के लिए कोशिश करना चाहिए। ఖచ్చితంగా వాటిని పెరికి పారవేయాలి ప్రియులరా. उस सभी चीजों को जो झाड़ियां है उसको उखाड़ कर फेंकना है मेरे प्रिय। అప్పుడు ఆ చెట్టు, ఆ ఫలవంతమైనటువంటి చెట్టు పెరుగుతుంది, ఫలాలు ఇస్తుంది. तब जो पेड़ आपने लगाया, जो पौधे आप लगाया है वो फलवंत होगा और फल देगा। లేకపోయినట్లయితే नहीं तो అది ఖచ్చితంగా ఒక రోజు ఎండిపోతది. वो जरूर एक दिन सूख जाएगा। ఈ పనికిరాని చెట్లే పెద్ద పెద్ద చెట్లు అయిపోతాయి. बेकार की झाड़ियां बिना मतलब की बड़े हो जाएंगे। ఆ తర్వాత ఆ పనికిరాని చెట్లను తొలగించడానికి చాలా శ్రమ పడాల్సి వస్తుంది, ఖర్చు చేయాల్సి వస్తుంది. उसके बाद वो बेफजूल की कामों के लिए और उस पेड़ों को उखाड़ कर निकालने के लिए काफी पैसा और समय व्यतीत करना पड़ेगा। ఈ రోజు మనం చూస్తున్నాం ప్రియులారా, आज के दिन हम देखते हैं मेरे प्रियो, చాలా మంది ఇలాంటి స్థితిలో ఉన్నారు. कई लोग इसी स्थिति में है। చూడండి ప్రియులారా, देखिए मेरे प्रियो, ఏ సమయంలో ఏం చేయాలో ఆ పని చేయకపోవడం ద్వారా जिस समय जो काम करना चाहिए अगर उस वक्त वो काम हम नहीं करेंगे तो ఖచ్చితంగా భయంకరమైన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది. सही में उसके बाद बहुत महंगा जुर्माना भरना पड़ेगा। ఇక్కడ ఆ వ్యక్తి తను అనవసరమైనటువంటి ముళ్ళ పొదలను పెంచాడు. वहाँ पर बेकार में बिना मतलब की वो झाड़ियों का जगह उसने दे दिया। ఆ చెట్లన్నింటినీ, ముళ్ళ పొదలన్నింటినీ తొలగించడానికి కొంత సమయం పడుతుంది. वो कांटों की झाड़ियों को निकालने के लिए समय लगेगा, దానికి కొంత ఖర్చు అవుతుంది. उसके लिए थोड़ा पैसा भी लगेगा। అంత మాత్రమే కాదు ప్రియులారా, सिर्फ इतना ही नहीं मेरे प्रियो, మొదట కొన్న చెట్టు స్థానంలో మళ్ళీ ఇంకో చెట్టు కొని మరలా నాటాల్సిన పరిస్థితి వస్తుంది. पहला जहाँ पर उसने पेड़ पौधा लगाया है उस जगह पर फिर नया पेड़ लगाने की आवश्यकता पड़ेगा। చూడండి, సమయం వ్యర్థం అయిపోయింది, समय तो चले गए, ఖర్చు కూడా ఎక్కువైపోయింది. खर्चा भी बढ़ गया। ఇది జరగకూడదు అనుకుంటే अगर ऐसा नहीं होना चाहिए तो మొదటి జాగ్రత్త పడాలి ప్రియులారా. पहले ही सावधान रहना चाहिए। అప్పుడు సాధ్యమైనంత గొప్ప కార్యాలను చూడగలుగుతావు. उस वक्त जितना हो सके उतना अच्छा कार्यों को आप देख सकते हैं। ఈ రోజున నీవు ఎలాంటి పనులు చేస్తున్నావు? आज के दिन आप कैसे कामों को कर रहे हैं? దేనికి విలువ ఇవ్వాలో దానికి విలువ ఇస్తున్నావా? किसको महत्व देना चाहिए उसको महत्व दे रहे हो? దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దానికి ప్రాధాన్యత ఇస్తున్నావా? जिसको महत्व ज्यादा देना चाहिए उसको हम महत्व दे रहे, ఖచ్చితంగా దానికి భిన్నంగా ఉన్నట్లయితే సరి చేసుకుందాం. या उसके खिलाफ जा रहे तो अपने आप को सही करेंगे। రండి ప్రార్థన చేసుకుందాం. आइए हम प्रार्थना करेंगे। ప్రేమ గల మా తండ్రి, నీకు వందనాలు. प्यारे पिता हम धन्यवाद करते हैं, మాలో ముళ్ళ పొదలు వస్తున్నాయి ప్రభు. हमारे अंदर झाड़ियां फैल रहा है, దానికి కారణం మాలో ఉన్న నిర్లక్ష్యమే. उसकी कारण हमारा नेग्लिजेंसी है।
ప్రభువా మమ్మల్ని క్షమించండి ప్రభువా. प्रभु हमें माफ कीजिए। తండ్రి తగిన సమయంలో మేము చక్కగా వ్యవహరించడానికి మాకు తగిన బుద్ధి జ్ఞానం దయచేయండి. पिता सही समय पर अपनी स्थिति को जांच कर बदलने के लिए हमें सहायता करें। మేము ఏమి చేయాలో ఏమి చేయకూడదో మాకు నేర్పించండి ప్రభువా. हमको क्या करना चाहिए क्या नहीं करना चाहिए इन बातों की प्रति शिक्षा में दे। మమ్మల్ని బలపరచండి ప్రభువా. हमें मजबूत कीजिए। ప్రభువా మమ్మల్ని క్షమించండి ప్రభువా. प्रभु हमें माफ कीजिए। మాలో ముళ్ళ పొదలు వస్తూ ఉన్నాయి. हमारे अंदर झाड़ियां फैल रही అవి మాలోకి వచ్చిన తర్వాత వాటి మాట మేము వినాల్సిందే ప్రభువా. वो हमारे अंदर आने के बाद उसी की बातों को हम मानना पड़ रहा है। మా మాట అవి వినవు ప్రభువా. हमारी बात वो नहीं मानेंगे। అందుకే మిమ్మల్ని ప్రభువా తగిన సిద్ధపాటు కలిగిన వారికి మార్చండి. इसलिए प्रभु हमें तैयारी कर। అలాంటి ముళ్ళ పొదల్లో నుండి మమ్మల్ని విడిపించండి. ऐसा झाड़ियों से हमें छुटकारा दीजिए। అలాంటి ముళ్ళ పొదలు ప్రారంభంలోనే వాటిని పెరికి వేయడం నేర్పించండి. ऐसे कांटों की झाड़ियों को पहले ही दिन उखाड़ कर फेंकना में सिखाई। అవి పెద్దవి కాకముందే, वो बढ़ने से पहले, అవి మమ్మల్ని గాయపరచక ముందే, वो हमें घायल करने से पहले వాటి నుండి మమ్మల్ని బయటపడవేయండి ప్రభువా. उन चीजों से हमें बाहर निकाली। నీ శక్తిని నీ యొక్క బలమును మాకు దయచేసి आपका शक्ति और सामर्थ्य हमें देकर నీ వాక్యపు వెలుగులో నడిపించండి. आपके वचन की रोशनी में हमें चलाई। అంతవరకు మీ కృప అనుగ్రహించమని तब तक आपके अनुग्रह हमारे पर रहे। యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. यीशु के नाम से प्रार्थना को मांगते हैं। ఆమేన్. आमीन। ప్రైజ్ ది లార్డ్. सबको जय मसीह की। గాడ్ బ్లెస్ యు. परमेश्वर आपको आशीष दे। ఆమేన్. आमीन।